హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇవి ఈరోజు వీడియోలో అయితే ఆన్లైన్లో ముగ్గులు పోటీలు జరిగినాయి కదా, అవి నేను ఎలా పెట్టాను అనేది వీడియో చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ అయితే పేడ కల్లా వేసేసుకున్నాను కింద మొక్కల దగ్గర మాట. ఇది అంతా క్లీన్ చేసుకునే టైంకి నాకు ఆ రోజు సండే చాలా లేట్ అయిపోయింది అన్నమాట. కింద నేలంతా పగిలిపోయి ఉన్నది. కొంచెం పేడ తెచ్చి ఇక్కడ కల్లాపేసాను అనమాట. కల్లాపేస్తే మా పిల్లలు వీడియో తీయడానికి రమ్మంటే మమ్మీ స్మెల్ వచ్చేస్తుందని చాలాసేపు రాలేదు. మళ్ళీ ఇది ఆరిన తర్వాత అప్పుడు వచ్చారన్నమాట. కానీ అంత పచ్చగా కనిపించట్లేదు కదా, అంటే ఒక 2-3 సార్లు వేస్తే నీట్గా కనిపించను. నేను చుక్కల ముగ్గు పెడుతున్నాను. అయితే ఈ ముగ్గుల పోటీ ఆన్లైన్లో ఎవరు పెట్టారంటే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్, ఇది త్రిబుల్ ఏ మాట. వీళ్ళు ప్రైజ్ మనీ కూడా చాలా ఎక్కువే ఉన్నది ఇందులో. అయితే 5 నెంబర్స్ దాకా ల్యాక్స్లో ఉందన్నమాట. ఫస్ట్ ప్రైజ్ వచ్చి 25 lakhs 116. అలాగే సెకండ్ వచ్చి 15 lakhs 116. థర్డ్ వచ్చి 10 lakhs 116 అన్నమాట. ఫోర్త్ వచ్చి 5 lakhs 116. ఫిఫ్త్ వచ్చి 2 lakhs 116. అలానే 100 నెంబర్స్ దాకా వీళ్ళకి నచ్చితే త్రిబుల్ ఏ తరపున ట్రోఫీ అలానే 10 lakhs 116 అన్నమాట ఇస్తానని మెన్షన్ చేశారు. ఇక్కడైతే వీళ్ళు చాలా కండిషన్లు ఉన్నాయి. మనం హ్యాండ్ తోటి ముగ్గు పెట్టాలి, ముగ్గు పిండితోటే పెట్టాలి, కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 4 నెంబర్స్ దాకా ఒక ముగ్గు వేయొచ్చు అని పెట్టారన్నమాట. మరి ముగ్గులు పోటీలు జరిగినప్పుడు నలుగురు ముగ్గురు అంటే ఒక ఫ్యామిలీలో ఉంటే వేస్తాము, కానీ ప్రైజ్ మనీ వచ్చిన తర్వాత ఎవరు తీసుకుంటారు అవి కదా. పోటీ అంటే పోటీ ఒక్కళ్ళే పెట్టాలి కాబట్టి నేనైతే ఒక్కదాన్ని పెట్టాను. నేనైతే చుక్కల ముగ్గు అయితే ఇలా పెట్టాను. సరదాగా అంటున్నాను. ఫ్యామిలీలో ఎవరన్నా మనకి హెల్ప్ ఉంటే తీసుకోవచ్చు. కలర్స్ అది వేద్దాం అనుకున్నాను కానీ నాకు టైం సరిపోలేదు అన్నమాట. అందుకని ఇలా మామూలుగా పెట్టేసాను అన్నమాట. నేనైతే ఒక 3 ముగ్గులాగా పెట్టి పంపించాను. అంటే ఎన్ని ముగ్గులైనా పెట్టి పంపించవచ్చు అన్నారన్నమాట. పెట్టేసిందే కదా, ఒకసారి చూపిస్తే బాగుంటుంది కదా మీకు అని చూపిస్తున్నాను. ఈ ముగ్గును అయితే నేర్చుకుని పెట్టుకున్నాను నేను అన్నమాట. కానీ కొంచెం ప్లేస్ అనేది ఇంకా ఉంటే ఇంకా మంచిగా వేద్దాం అనిపించింది నాకు. ఈ మొక్కలన్నీ పక్కకి జరిపి ఇదంతా పెట్టేటడికి చాలా టైం పట్టింది అన్నమాట. ఒక 2-3 రోజులు తీసుకుని మంచిగా చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఏదైనా మనకి వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత అది చేస్తే బాగుండు అది చేస్తే బాగుండు అన్న ఆలోచన వస్తూ ఉంటుంది అన్నమాట. ముగ్గు అయితే మొత్తం ఇలా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత వీళ్ళు ముగ్గు పెట్టేసిన తర్వాత మనకి ముగ్గు బయట త్రిబుల్ ఏ అనేది మెన్షన్ చేయమన్నారు అన్నమాట. ఇంకా ముగ్గులో అసలు ఏమి రాయొద్దన్నారు వాళ్ళు. అన్నీ చాలా క్లియర్గా ఉన్నది. నేను అందుకే ఇంకేం రాయలేదు. వచ్చేది ఎలాగ సంక్రాంతి కదా అని సంక్రాంతికి సంబంధించినవి ఇవన్నీ వేసాను అన్నమాట. ఏం రాయకుండా వేసాను. నవధాన్యాలతో ముగ్గు వేద్దాం అనుకున్నాను కానీ ముగ్గులో ఏం పెట్టొద్దన్నారు కదా. మళ్ళీ ముగ్గు వేసిన తర్వాత నవధాన్యాలు పెడితే మళ్ళీ అది తీసుకోరు కదా ముగ్గు అనేసి నేను ఇంక పెట్టలేదు అన్నమాట. మొత్తం ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో గొబ్బెమ్మ పెట్టాలా లేదా అని ఆలోచన అన్నమాట. మా పెద్దమ్మాయి అయితే ఏం పెట్టద్దన్నారు మమ్మీ అని. మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి అయితే పెట్టక్క నువ్వు అని ఇలా డిస్కషన్ అయ్యింది. అంటే సంక్రాంతి అంటే ఇంక మనం ఎలాగా గొబ్బెమ్మ పెట్టుకుంటాం కదా అని నేను పెట్టాను. మరి వాళ్ళు తీసుకుంటారో లేదో తెలియదు కానీ ఏదో ఒక సరదాగా మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యామా లేదా అన్నట్టుగా నేను అయితే ఒక 3 ముగ్గులు పంపించాను. ఏమవుతుందో మరి. ముగ్గు బాగుందా? చాలా కష్టపడి పెట్టాను ఈ చుక్కల ముగ్గు అయితేనే. నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇవ్వండి. అలానే నేను షార్ట్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను మీకు. నేను షార్ట్ వీడియో ఈ ముగ్గునే కొంచెం తీసి నేను పెట్టేటప్పుడే ఎవరైనా పెడతారు కదా అన్నట్టుగా నేను షార్ట్ వీడియో చేసి పెట్టాను అన్నమాట మీకు.
చూసే ఉంటారు చాలామంది, చాలామంది పెట్టారు కూడాని. చాలా బాగా పెట్టారు. మరి ఎవరికి వస్తుందో ఏంటో కానీ బాగా పెట్టారు. చాలామంది వీడియోస్ పెడుతున్నారు, చూశాను కదా. నేను పెట్టాను కదా, ఒకసారి సరదాగా పెడదాం, మీకు చూపిద్దాం ఎలా వీడియో ఉన్నది కదా అన్నట్టుగా ఈ వీడియో చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గు బాగుంది, నాకైతే నచ్చింది. మరి కానీ ఇంకా చివర కొంచెం ఏమైనా వేస్తే బాగుండేమో అనిపించింది. మనం ముగ్గు పెట్టేటప్పుడు లాస్ట్ చివరి కూడా కొంచెం ఫినిషింగ్ అనేది ఇస్తే బాగుంటుంది ముగ్గుకు అనేది. అప్పుడు మన ముగ్గు అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. అలా ఏ బార్డర్ ఇవ్వకుండా అలా వదిలేస్తే అంత బాగా అనిపించలేదు నాకైతే. అదొక్కటే మధ్యలో అయితే సూపర్గా వచ్చింది, బాగా వచ్చింది. చుక్కల ముగ్గులు అంత బాగా పెట్టను నేను. మనకి చుక్కల ముగ్గులు అనే వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, కానీ డిజైన్స్ పెట్టొచ్చు అన్నారు, ఏదైనా పెట్టొచ్చు అన్నారు. ముగ్గు మాత్రం హ్యాండ్ తోటే వేయమన్నారు. ముగ్గు పోత హ్యాండ్ తోటే యూజ్ చేయమన్నారు. బాటిల్స్ ఇంకా చాలామంది రకరకాలుగా వేస్తారు కదా, జల్లెళ్ళు అవి ఏమి యూజ్ చేయొద్దన్నారు. నాకు జల్లెడి అలవాటు, కలరింగ్ వేయడానికి జల్లెడి ఉపయోగిస్తాను నేనైతే. మొన్న ఆత్రేయపురంలో జరిగిన ఈ ముగ్గుల పోటీలు చూపించాను కదా, అందులో నాకు ప్రైజ్ వచ్చింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ కాక ఒక 6 నెంబర్ని తీశారన్నమాట. మజా కంపెనీ నుండి తీశారు. అందులో నాకు ప్రైజ్ వచ్చింది.